Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోట వినుత చెప్పిందే నిజమైతే ఏపీ రాజకీయాలలో సంచలనమే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు తమ డ్రైవర్ హత్య కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ చెన్నై పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య కేసు విచారణలో వినుత వెల్లడించిన వివరాలంటూ కొన్ని సంచలన విషయాలు తెరపైకొచ్చాయి. ఇవే నిజమైతే డ్రైవర్ హత్య కేసులో నేరస్తులు వినుత, ఆమె భర్త మాత్రమే కాదు, మరికొందరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తన బెడ్రూమ్లో రహస్య కెమెరాను పెట్టి వీడియోలు చిత్రీకరించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి తమ డ్రైవర్ పిఏ అయిన రాయుడు ఇచ్చాడని విచారణలో వినుత వెల్లడించారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో ఈ విషయాలు తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని విచారణలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయాలు ఎక్కడా మాట్లాడొద్దని సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని తమ నాయకుడు పవన్ హామీ ఇచ్చారని పోలీసులకు వినుత చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే వద్దన్నారని, చివరికి తాము ఇలా హత్య కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో వినుత వాపోయినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే కేవలం వినుత దంపతులే నేరస్తులే కాదు, తమ వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశాడని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమయానికి స్పందించలేదన్న చెడ్డ పేరు మూటకట్టుకుంటారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నా వద్దని వారించి వినుత దంపతులు నేరం చేయడానికి పరోక్షంగా కారణమైనట్టుగా భావించాల్సి వస్తుంది. అంతిమంగా పోలీసుల ఛార్జ్ షీట్లో ఏముంటుందనేదే ముఖ్యం. మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలే పోలీసుల ఛార్జ్ షీట్లో ఉంటే రాజకీయంగా కూటమి నష్టపోవాల్సి ఉంటుంది. సొంత పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ తమ గోప్యతను భంగపరిచేలా టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న అస్త్రాన్ని ప్రత్యర్థులకు ఇచ్చినట్టు అవుతుంది. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూసే సంకేతాలు వెలువడుతున్నాయి.